బ్రేకింగ్ న్యూస్. నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో రైస్ మిల్ యజమాని చేతివాటం చూపించారు. కొస్గిలోని లక్ష్మీ నరసింహస్వామి రైస్ మిల్లులో 75,331 బస్తాల వరి ధాన్యాన్ని పక్కదారి పట్టించాడు. రైస్ మిల్లుపై గత కొద్ది రోజులుగా అనుమానం రావడంతో స్థానిక ఎంఆర్ఓతో కలిసి సివిల్ సప్లై అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భారీ స్థాయిలో ధాన్యం గోల్మాల్ జరిగినట్టు గుర్తించారు. మిల్లు యజమాని అందుబాటులో లేకపోవడంతో కేసు నమోదు చేశారు. ధాన్యం అవకతవకలపై జిల్లా కలెక్టర్కు నివేదిక అందజేస్తామని అధికారులు తెలిపారు. శ్రీ లక్ష్మీ నరసింహ రైస్ మిల్కి వచ్చి తనిఖీ చేయగా అక్కడ మనకు లభ్యమైనవి 86 బ్యాగులు మాత్రమే. మాకు ఉండాల్సినవి ఇక్కడ ఎంత అంటే 52,625 బ్యాగులు ఏమో 2022-23 సంవత్సరం గాను యాక్షన్ ప్యాడీ మరియు ఖరీఫ్ ప్యాడీ వచ్చేసి 2024-2025లో 22,792 ఉండాలి. మొత్తం కలిసి 75,417 ఉండాలి. మాకు లభ్యమైనవి మాత్రము 86 బ్యాగులు మాత్రమే. అతని వద్ద 75,331 షార్టేజ్ ఉన్నాయి కాబట్టి అతనిపై 6A కేసు నమోదు చేసి మేము మా పై అధికారులకు కలెక్టర్ మేడంకి సమర్పిస్తాం. కొడంగల్లో ధాన్యం గోల్మాల్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, నారాయణపేట జిల్లాలో ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారికి పట్టించినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. కోస్గి పట్టణంలోని లక్ష్మీ నరసింహస్వామి రైస్ మిల్లులో ఈ వ్యవహారం బయటపడంతో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. కోస్గి పట్టణానికి సంబంధించినటువంటి లక్ష్మీ నరసింహస్వామి రైస్ మిల్లులో 2023, 24, 25 ఈ సీజన్లకు సంబంధించి ప్రభుత్వం ఏదైతే మిల్లర్లకు ఇస్తుందో ఆ ధాన్యాన్ని వాళ్ళు పట్టించి అంటే మర ఆడించిన తర్వాత తిరిగి ప్రభుత్వానికి అప్పజెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ లక్ష్మీ నరసింహ రైస్ మిల్ కు సంబంధించినటువంటి ఓనర్ దీన్ని పూర్తిగా వినియోగించుకున్నాడు. అతనికి ఇచ్చినటువంటి ప్రభుత్వ ధాన్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకోవడంతో పాటుగా ప్రభుత్వానికి లెక్క చెప్పాల్సినటువంటి 75,331 బస్తాల వరదానాన్ని కూడా మాయం చేసినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో పక్క సమాచారంతో సివిల్ సప్లై అధికారులు లక్ష్మీ నరసింహ రైస్ మిల్ ను పూర్తిగా సోదా చేశారు. సోదాల నేపథ్యంలో కూడా మొత్తంగా అక్కడ 3,013.24 మెట్రిక్ టన్నుల ధాన్యం గోల్మాల్ అయినట్టుగా కూడా గుర్తించారు. ఆ సమయంలో ఈ లక్ష్మీ నరసింహస్వామి మిల్లుకు సంబంధించినటువంటి యజమాని అందుబాటులో లేకపోవడంతో జిల్లాకు సంబంధించినటువంటి డిఎస్ఓ సివిల్ సప్లై అధికారి కావచ్చు బాలరాజు బాలరాజు అక్కడికి చేరుకోవడంతో పాటు మిల్లును పూర్తి స్థాయిలో సోదా చేశాడు. ప్రభుత్వం ఇచ్చినటువంటి వరి ధాన్యం ఎక్కడుందని కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమందిని ప్రశ్నించడంతో పూర్తిగా ఈ ఘటనలో మొత్తంగా 75,000 వరి ధాన్యం అంటే దాదాపు 6 కోట్ల రూపాయల విలువ చేసే వరి ధాన్యం మిస్ అయినట్టుగా కూడా అధికారులు గుర్తించారు. మొత్తంగా అక్కడ కోస్గి ఎంఆర్ఓ అదేవిధంగా స్థానిక ఎన్ఐ బాలరాజు ఎస్ఐ బాలరాజు మరియు సివిల్ సప్లై అధికారులతో కలిసి పంచనామా నిర్వహించి రైస్ మిల్లో ధాన్యం అవకతవకలపై కూడా జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం జిల్లా కలెక్టర్ కు పూర్తి నివేదిక అయినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల కూడా వరి ధాన్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. రైస్ మిల్లర్లు తమ చేతి వాటం చూపిస్తూ ప్రజలకు అందాల్సినటువంటి రైసును పూర్తిగా పందికొక్కులా మెక్కుతూ కోట్ల రూపాయలు స్వాహా చేసినటువంటి ఘటనలో అధికారులు పూర్తిగా దీని మీద దృష్టి సారిస్తున్నప్పటికీ ఇంకా వారి చేతివాటం ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఇప్పటికే వనపర్తి జిల్లా గద్వాల ప్రధాన కేంద్రంగా అడ్డాగా మారింది. ఇప్పుడే నారాయణపేట జిల్లాలో కూడా ఈ వ్యవహారం బయటపడడంతో పూర్తిగా అధికారులు అయితే దీని మీద దృష్టి సారించారు. ఇక ముఖ్యంగా జిల్లాలకు సంబంధించి మిగతా ఇంకా ఎక్కడెక్కడ ఎన్ని రైస్ మిల్లు ఉన్నాయి, ఏ రైస్ మిల్లులకు మనం ఏమి ఇచ్చామో వాటికి సంబంధించినటువంటి పూర్తి లెక్కలు కూడా మాకు అందించాలంటూ కూడా అధికారులు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే ఈ రైస్ మిల్ కు సంబంధించి 6 కోట్ల లెక్క మాయం కావడంతో ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వానికి చెల్లించాల్సిగా లేకుంటే రెవెన్యూ యాక్ట్ ను అమలు చేసి వారికి సంబంధించినటువంటి ఆస్తులు కూడా జప్తు చేస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ కోస్గి పట్టణంలో కనిపిస్తుంది. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ వెంకట్.